రాధే ఏ కృష్ణే. దేవకి గర్భస్థుడైన శ్రీకృష్ణుణ్ణి దేవతలు స్తుతించుట. కంసుడు యదుభోజాంధక వంశముల వారి రాజ్యములను ఆక్రమించుకొనుటయే కాకుండా ఇతర రాక్షస రాజులైన ప్రలంబ, బక, చాణూర, తృణావర్త, అఘాసుర, ముష్టిక, అరిష్ట, ద్వివిద్య, కేసి, ధేనుకులతోనూ పూతనతోనూ ఒప్పందములను చేసుకొనెను. ఆ సమయములో జరాసంధుడు మగధ రాజ్యమునకు రాజుగా ఉండెను. తన రాజనీతి చతురతతో రాజసంధుని రక్షణలో ఆనాటి కాలములో కంసుడు అత్యంత శక్తివంతమైన రాజ్యమును ఏర్పాటు చేసుకొనెను. బాణాసుర, భౌమాసురుల వంటి ఇతర రాజులతో సంబంధములను ఏర్పరచుకొనెను. తదుపరి అతడు శ్రీకృష్ణుడు అవతరించుచున్నను యదువంశము పట్ల మిక్కిలి ద్వేషభావముతో ప్రవర్తించసాగెను. కంసుని చేత బాధితులైన యదుభోజాంధక వంశరాజులు కురు, పాంచాల, కేకయ, శాల్వ, విదర్భ, నిషద, విదేహ, కోసలాది వివిధ రాజ్యములలో తలదాచుకొనిరి. కంసుడు యదుభోజాంధక రాజ్యములను సమైక్యమును భగ్నము చేసెను. ఆనాడు భారత వర్షము అనే విస్తృత విశాల భూభాగములో విశాల భూభాగంలో అతడు అతని స్థితిని దృఢపరచుకొనెను. కంసుడు వరుసగా దేవకి వసుదేవులను 6 పుత్రులను వధించినప్పుడు అతని బంధుమిత్రులు అతన్ని అట్టి పాపకృత్యములను మానుమని ప్రార్థించిరి. అయినను వారందరూ కంసునికి ఆరాధకులుగా మారిరి. దేవకీ దేవి 7వ సారి గర్భము ధరించినప్పుడు శ్రీకృష్ణుని స్వంశరూపమైన అనంతుడు ఆమె గర్భమున అవతరించెను. దేవకి అమితానందము, దుఃఖము కూడా కలిగెను. విష్ణువు తన గర్భములో ఉన్నాడని తెలిసి ఆవిడ సంతోషించెను. కానీ శిశువు పుట్టగానే కంసుడు వధించునని దుఃఖించెను. ఆ సమయంలో కంసుని దౌర్జన్యముల వలన భయగ్రస్తులైన యాదవులపై దయతో దేవాది దేవుడగు శ్రీకృష్ణుడు తన స్వరూప శక్తి అయిన యోగమాయను భూమిపై అవతరింపమని ఆదేశించెను. శ్రీకృష్ణుడు విశ్వమంతటికి ప్రభువు అయినను యదువంశమునకు ప్రత్యేకించి ప్రభువు. యోగమాయ దేవాది దేవుని ప్రధాన స్వరూప శక్తి. దేవాది దేవుడు అనేక శక్తులను కలిగి ఉండునని వేదములలో చెప్పబడినవి. పర్యాస శక్తి నిర్విధమైన శ్రూయతే. ఆ వివిధ శక్తులు అంతరంగముగాను బహిరంగముగాను పనిచేయవచ్చునని చేయుచున్నవి. ఈ శక్తులన్నిటినీ యోగమాయ ప్రధానాధికారిని నిరంతరము అందమైన గోవులతో అలంకరించబడి కళకళలాడు వృందావనంలో వజ్రభూమిలో జన్మించునని శ్రీకృష్ణుడు యోగమాయను ఆజ్ఞాపించెను. వసుదేవుని భార్యలో ఒకరైన రోహిణి కంసునికి భయపడి యశోద, నంద మహారాజుల ప్రసాదములలో నివసించెను. రోహిణి మాత్రమే కాకుండా కంసుని దుష్కృత్యములకు భీతిల్లిన పలువురు యదువంశీయులు దేశమంతటా చెల్లాచెదురైరి నివసించసాగిరి. వారిలో కొందరు కొండ గృహంలో కూడా తలదాచుకొనిరి. దేవాది దేవుడు యోగమాయతో ఈ విధముగా పలికెను. దేవకి వసుదేవులు కంసుని నిర్బంధములో ఉన్నారు. ప్రస్తుతము నా స్వాంశరూపమైన శేషుడు దేవకీ దేవి గర్భములో ఉన్నాడు. నీవు శేషుని దేవకి గర్భము నుండి రోహిణి గర్భమునకు మార్చునట్లు ఏర్పాటు చేయుము. ఈ ఏర్పాట్లు అనంతరము నేను నా సంపూర్ణ శక్తితో దేవకీ దేవి గర్భములో ప్రవేశించును. తదనంతరము దేవకి వసుదేవులు పుత్రుడిగా అవతరింతును. నీవు బృందావనంలో నంద యశోదలకు పుత్రికగా జన్మించవలెను. నీవు నా సోదరిగా జన్మింతువు. మరియు నీవు భౌతికమైన కోరికలను
వెంటనే నెరవేర్చుట వలన ప్రపంచములో గల ప్రజలెల్లరూ అన్ని రకాల అమూల్యమైన బహుమతులతోనూ ధూపదీప పుష్పముల నైవేద్యములతోనూ నిన్ను పూజింతురు. భౌతిక పూర్ణత్వము కొరకు ప్రజలు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, శ్రీకృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అను పేర్లను గల నీ వివిధ విస్తరణ రూపములలో నిన్ను పూజింతురు. పరమశక్తిమంతుడగు శ్రీకృష్ణుడు పరమశక్తి అయిన యోగమాయ కలిసి సోదరులుగాను అవతరించిరి. శక్తిమంతునికి శక్తికి స్పష్టముగా భేదము లేకున్నను భక్తి ఎప్పుడును శక్తిమంతునికి పరతంత్రమైనట్టిదే. భౌతికవాదుల శక్తిని ఆరాధింతుడు, ఆధ్యాత్మిక వాదులు శక్తిమంతుని ఆరాధింతుడు. శ్రీకృష్ణుడు పరమశక్తిమంతుడు. ఈ భౌతిక ప్రపంచంలో దుర్గా పరమశక్తి. నిజానికి వైదిక సంస్కృతిని పాటించువారు శక్తిమంతుని మరియు శక్తిని ఆరాధింతురు. విష్ణు ఆలయాలు, దేవి ఆలయాలు లక్షల కొలది కలవు. కొన్నిసార్లు వారిరువురును ఏకకాలములోనే ఆరాధించబడుచుందురు. శక్తిని, దుర్గను లేక కృష్ణుని బహిరంగ శక్తిని ఆరాధించువారు అన్ని రకాల భౌతిక విజయాలను అత్యంత సులభముగా సాధించవచ్చును. కానీ ఆధ్యాత్మికతో నున్నతిని పొందగోరువారు కృష్ణ చైతన్యముతో శక్తిమంతుని ఆరాధించవలెను. దేవకీదేవి గర్భములో గల తన స్వాంశ రూపమైన అనంతశేషుడు బలవంతముగాను రోహిణి గర్భమునకు ఆకర్షించబడుట చేత సంకర్షుడని విఖ్యాతుడగునని సకల ఆధ్యాత్మిక శక్తులకును నిదానమగుట వలన బలుడు అని దాని చేత అత్యున్నతమైన జీవితానందము పొందగలుగుటను రమణ అని పిలువబడుతున్నాడు. శ్రీకృష్ణుడు యోగమాయకు తెలిపాను కాబట్టి స్వాంశ స్వరూపమైన శేషుడు అవతరించినప్పుడు సంకర్షణుడిగా లేక బలరాముడిగా వ్యవహరింపబడును. ఓకేనా?